తన సంకల్పం భగ్నమైందనే బాధతో క్షణం నిశ్చలమయ్యాడు. దేవా, ఇది నీ సంకేతమా? నాకర్థం కాని నీ చిత్తం ఏదైనా ఉందా అంటూ మళ్లీ ధ్యానంలో కూర్చున్నాడు. ఘోర తపస్సులో లీనమయ్యాడు. పర్వతాలు ప్రతిధ్వనించాయి. ప్రకృతి సమన్వయ స్థితిలో ఉన్న వేళ ఆ తపస్సుకు పరమేశ్వరుడు స్పందించాడు, ప్రత్యక్షమయ్యాడు. అగస్త్య, నీవు ఘోర తపస్సుతో పవిత్రం చేసిన ఈ భూమి సాధారణమైనది కాదు. ఇది దేవతల సంచార భూమి, ఋషుల తపోభూమి. ఇక్కడ కైలాసాన్ని తలపించే శివాలయాన్ని నిర్మించు. లోకమాత ఉమాదేవితో కలిసి నేను కూడా ఇక్కడే ఏకశిలా స్వరూపంగా వెలసి యుగ యుగాల పాటు భక్తులను కాపాడుతూ ఉంటాను. ఈ క్షేత్రానికి వచ్చే భక్తులందరికీ శాంతి, శక్తి, శుభ ఫలితాలు ప్రసాదిస్తాను. నిరాశతో వచ్చేవారికి నమ్మకం నింపుతాను. బాధతో వచ్చేవారికి భరోసా ఇస్తాను. ఈ యాగభూమి ఇకపై యాగంటిగా ప్రఖ్యాతి పొందుతుంది. ఇక్కడ భక్తి నిలిచినంతకాలం నా కృప ప్రవహిస్తూనే ఉంటుంది.